నమస్కారం. మాఘపురాణం మూడో భాగంలోకి వచ్చాం. శివపార్వతులిద్దరూ మాట్లాడుకుంటున్నట్టు సూతమహాముని చెప్తున్నారు. అయితే ఈయన పరమశివుడు ఏం చెప్తున్నారంటే అమ్మవారికి, మాఘమాస స్నాన ప్రభావం చేత పూర్వం ఒక బ్రాహ్మణుడి కూతురు పాప విముక్తయ్యి తన భర్తతోటి హరి సాన్నిధ్యాన్ని పొందిందట. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. అది ఎలా జరిగిందో చెప్తారు. ఏం చెప్తున్నారు? పార్వతీదేవి అడిగింది, ఆ బ్రాహ్మణ పుత్రికి ఎవరు, ఆవిడ చేసిన పాపం ఏమిటి, పాప విముక్తి లభించింది అంటే పాపం చేసినట్టే. ఆమె చేసిన తప్పు ఏమిటి, ఏం తప్పు చేసింది, ఆమె ఏ తప్పు నుంచి ఆమె విముక్తిని పొందింది అని పార్వతీదేవి పరమశివుడిని అడిగిందట. అడిగితే ఆయన చెప్తున్నారు, పరమేశ్వరుడు ఏం చెప్పారంటే, పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే గ్రామంలో సుదేవుడు అనే బ్రాహ్మడు ఉండేవాడు. ఈయన చాలా ఆచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. ఆ కాలంలో ఏంటంటే పండితుల దగ్గర శిష్యులు ఉండేవాళ్ళు. బాగా పండితుల్ని రాజులు పోషించేవాళ్ళు. చాలామంది అక్కడి నుంచి ఇక్కడి నుంచి విద్యాభ్యాసానికి వచ్చేవాళ్ళు. విద్య పూర్తయ్యాక విద్యార్థులు వెళ్ళిపోతూ ఏదైనా గురుదక్షిణ ఇవ్వగలిగితే ఇచ్చేవాళ్ళు. గురుదక్షిణ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా రాజు ఈ గురువులని పోషించేవాడు. అప్పటి కాలంపు లక్షణం అన్నమాట అది. ఇట్లా ఎవరు పాఠశాలలు నడిపిస్తారో వాళ్ళకి భోజన సదుపాయం రాజ్యం నుంచి వచ్చేసేది. లేదా విద్యార్థులు ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో భిక్షాటనకి వెళ్ళేవారు. విద్యార్థుల్ని పోషించే పనేం లేదు, విద్యార్థులు భిక్షాటన చేయటం చాలా సహజమైన విషయంగా ఉండేది. మహాభారతంలో చాలా కథలు అవి కనిపిస్తాయి. ఈసారి ఎప్పుడైనా మహాభారత కథలు చెప్పినట్టు వాటి గురించి వివరంగా చెప్పుకుందాం మనం. అయితే ఏమైంది, ఈయనకి సర్వాంగ సుందరి అయిన ఒక కూతురు ఉండేదట ఈ సుదేవుడికి. అమ్మాయి చాలా అందంగా ఉండేదట. పొడవైన జడ, చక్కటి ముఖము, చక్కటి కనుముక్కు తీరుతో మనోహరంగా ఉండేది. ఇంత అందమైన పిల్లని ఎవరికిచ్చి వివాహం చేద్దామా అని చూస్తుండేవాడు. సాధారణంగా పిల్ల అందంగా ఉందంటే అబ్బాయి కూడా తెల్లగానో పొడుగ్గానో ఏదో అందంగా ఉండాలని భావిస్తారు కదా. సాధారణమైన వాడు కాకుండా ప్రత్యేకంగా సౌందర్యవంతుడైన అల్లుడు కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఏమైంది, సుమిత్రుడు అనే శిష్యుడు సమిధలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళేవాడు. అంటే ఏం చేసేవాళ్ళు, సమిధలు కావాలి దేనికి, వీళ్ళు హోమం చేయటానికి, దర్భలు కావాలి, ఇవన్నీ అవసరాలన్నమాట. లోపల రోజు 3 పూట్ల హోమం చేసే విధానం ఉండేది. వాటి కోసం బోళ్ళని కట్టెలు కర్రలు కావాలి. సాయంకాలం అయ్యేసరికల్లా దీపాలు ఉండేవి కాదు. అది ఆ నెగ్గడు వెలిగించుకోవటం కోసం, దానికోసం కట్టెలు కావాలి. వీటన్నిటికీ పనంతా ఎవరు చేసేవాళ్ళు, హోమంలోకి దర్భలు, హోమ అవసరాలకి దర్భలు, పూజా విధానంలోకి దర్భలు, కూర్చోవడానికి అంటే ఆసనాల కోసం దర్భలు, మునులు ఋషులు వాళ్ళంతా కట్టుకోవటానికి నారబట్టలకి నార తీసుకురావటం, ఆ నారని సన్న దారాలుగా పేనటం, వాటితో వస్త్రాలు చేయటం, అవన్నీ కూడా విద్యార్థులే చేసేవాళ్ళు. ఆ పనులన్నీ విద్యార్థులవే, స్టూడెంట్స్దే ఆ పని. అయితే ఈ కుర్రాడు ఒకడు సుమిత్రుడు అనేవాడు సమిధలు దర్భలు తెమ్మని గురువుగారు పంపిస్తే వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఒక చిన్న బాల్ పట్టుకుని ఎగరేసి ఆడుకుంటోందట. ఎవరు, గురుపుత్రిక ఉంది కదా అమ్మాయి, అందంగా ఉంటుందని చెప్పుకున్నాము. ఆ అమ్మాయి కూడా అతనితో పాటు వెనకాల వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఏమైంది, సుమిత్రుడు చాలా దూరం నడిచి 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 ఎక్కడికో వెళ్ళాడు. ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు మనోహరంగా నిర్మలంగా ఉందిట. పద్మాలు, వాటి మీద ఆ వాలుతున్నటువంటి తుమ్మెదల రొద, అనేక రంగుల్లో ఉన్నటువంటి కలువ పువ్వులు, తర్వాత సంచారం చేస్తున్నటువంటి లోపల చేపలు అవి కదులుతుంటాయి కదా, చిన్న చిన్న మోతలు అవుతాయి, ఎగురినప్పుడల్లా బుడుంగు అని శబ్దం వస్తుంటుంది. వాటితోటి సరస్సు మనోహరంగా ఉందట, ప్రశాంతంగా మనోహరంగా ఉంది. కోకిలలు గుంపులు గట్టి మధురధ్వనులు చేస్తున్నాయి. చిలుకలు గోరువంకలు నేర్చుకున్న మాటలు నీకు పలుకుతున్నాయి, ఏవో చిన్నపన్న మాటలు. ఎత్తైన చెట్లతోటి కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలాగా ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళారు, సుమిత్రుడనే కుర్రవాడు, అతనితో పాటు గురుపుత్రిక అయిన సౌందర్యవతైన అమ్మాయి కూడా వెళ్ళింది. ఈ గురుపుత్రిక ఏం చేసింది, ఆ చెరువులో ఉన్న నీళ్లు దాగి ఆ వృక్షాలకున్న పళ్ళేవో 2 కోసుకుని తిన్నది. తిని అక్కడ కూర్చున్న తర్వాత ఏమనిపించింది అమ్మాయికి, ఇక్కడ ఎవ్వరు లేరు, మనం ఇద్దరమే ఉన్నామని ఆ సుమిత్రుడిని అడిగింది. నేనంటే నీకు ఇష్టమైన అడిగేసరికల్లా, మనుష్య సంచారం లేదు, ఇక్కడ ఏకాంతంగా ఉంది, మన ఇద్దరం ఇక్కడ ఏం చేసినా ఎవరికీ తెలియదని అడిగిందట. అడిగేసరికల్లా, నువ్వు నాకు నచ్చావు, నేను కూడా నీకు నచ్చితే మన ఇద్దరం ఇక్కడ హాయిగా ఎంజాయ్ చేద్దామని అడుగుతోందనమాట అమ్మాయి. అంటే ఇప్పుడు ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్తే ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఏ కాలమైనా ఈ పోయే కాలం వస్తూనే ఉంటుంది. అయితే ఏమైంది, ఇక బలవంత పెట్టడం మొదలుపెట్టింది ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి కాస్త ముందు వెనకబడ్డాడు. అయ్యో నువ్వు ఇట్లా అనకూడదమ్మా, నువ్వు గురుపుత్రికవి, నీ ఆలోచనే తప్పు, ఇలా ఏకాంతంలో ఈ రకంగా ప్రవర్తించకూడదు, పైగా నువ్వు గురుపుత్రికవి, నీకు వివాహం కాలేదు, నువ్వు బాలికవి, నువ్వు పైగా గురుపుత్రిక, సోదరి సమానం, నువ్వు నాకు చెల్లెలతోటి సమానం, ఇట్లా మన్మథ పారవశ్యంతో మాట్లాడుతున్నావు, ఏకాంతంగా ఉండేసరికి నీకు ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి,
నేను పొరపాటును కూడా నీతోటి ఇలాంటి పనులు చెయ్యను అని నన్ను వదిలిపెట్టేసేయమని బలవంతంగా అతను ఎంత చెప్పినా అమ్మాయి వినలేదట. ఇంటికి వెళ్ళిపోదాం, ఈ తప్పు చేస్తే చిరకాలం నరకవాసం చేయాల్సి వస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాము, గురువుగారు మన కోసం ఎదురు చూస్తారు, ఆలస్యం అయితే నిన్ను దండిస్తారు, నిన్ను కూడా కేకలేయచ్చు, సమిదలు దర్భలు ఎక్కడ ఉన్నవి ఏరుకున్నవి చాలు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోదాన్ని రమ్మన్నాడు. అనేసరికల్ గురుపుత్రికి ఒప్పుకోలేదట. ఇప్పుడు పుచ్చివాడ కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతత్వము స్వయంగా చెంత చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. అవి స్వయంగా మన దగ్గరికి వస్తే వాటిని కాదనకూడదట. కాబట్టి మన ఇద్దరం హాయిగా ఇక్కడ ఉందామని ఎంత బలవంతమో పెట్టిందట. ఒకవేళ నువ్వు కాదంటున్నావు కదా, నువ్వే వెళ్ళిపో, నేను చచ్చినా ఇక్కడి నుంచి రాను, నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి కనుక నువ్వు వెళ్ళావో మా నాన్న నిన్ను శపిస్తాడు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకేమనిపిస్తుందో నేను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటాను, కాబట్టి నేను చచ్చిపోతాను నువ్వు కనుక వెళ్ళావంటే అని బలవంత పెట్టేసింది. అని చేసేసరికి ఇతను ఏమీ చేయలేక సరేనని ఒప్పుకున్నాడు. ఏం చేశారు, బోళ్ళంతసేపు ఆ చెరువులో జలకాలాడుతూ ఇద్దరు ఏకాంతంగా ఉండిపోయారు చాలా సమయం పాటు. చివరికి ఏం చేశాడు, బాగా చీకటి పడే వేళకి సమితలు దర్భలు వాటిని పట్టుకుని ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ కూతురుని చూసి ఏమనుకున్నాడు ఆయన, గురువుగారు ఇన్ని సమితలు దర్భలు తెచ్చిన పిల్లాన్నేమో మెచ్చుకున్నాడు. అమ్మా ఏమిటమ్మా అలసిపోయావు, చక్కగా ఏదైనా పాలు పళ్ళు తిని పడుకోమ్మా, విశ్రాంతి తీసుకోమన్నాడు. విశ్రాంతి తీసుకోమని పంపించేస్తే ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇలాంటి విషయాన్ని ఎవ్వరికీ షేర్ చేయలేదు, ఎవరికీ చెప్పలేదన్నమాట. తండ్రి ఆ అమ్మాయిని ఏం చేశాడు, కొంతకాలం తర్వాత కాశ్మీర దేశ అయినటువంటి ఒక ఉత్తమ బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. చేసేసరికి కొంతకాలానికి భర్త మరణించాడు, భర్త చనిపోయాడు. ఈ భర్తని కోల్పోయి అమ్మాయి నేల మీద పడి ఏడుస్తున్న కూతురుని చూసేసరికి సుదేవుడు చాలా దుఃఖపడ్డాట. ఇదేంటి, సుఖపడాల్సిన వయసులో నా కూతురికి ఇలాంటి దుఃఖం వచ్చింది, బాధాకరమైన వైధవ్యం వచ్చింది, ఇలాంటి బాధని నా కూతురికి కలిగించిన బ్రహ్మ ఎంత దుర్మార్గుడో కదా, అయ్యో నా దేవుడా ఇలా చేసావు, నా పిల్లని ఇప్పుడు సంతోషంగా ఉండవలసిన వయసు, ఇట్లా చిన్న వయసులోనే వైధవ్యం వచ్చింది నా కూతురికని విపరీతంగా దుఃఖించట. అప్పుడు ఏమైందట, దుఃఖిస్తూ ఉంటే దృఢవ్రతుడనే యోగి ఆ ప్రాంతంలో వెళ్తూ ఈ ఎలుగెత్తి పెద్ద గొంతుతో ఏడుస్తున్న మునిని, సువ్రతుణ్ణి, ఆయన భార్యని, సుదేవుణ్ణి ఆయన భార్యని ఇద్దరిని చూసి అక్కడికి వచ్చాడు ఈ దృఢవ్రతుడు. వచ్చి నాయన ఎందుకు ఏడుస్తున్నావు, ఏమిటి నీ దుఃఖం ఏమిటో చెప్పు, నీ దుఃఖాన్ని నేను పోగొడతాను, ఎందుకు దుఃఖిస్తున్నావో చెప్పమన్నాడు. చెప్పమనేసరికల్లా ఈయన మెల్లిగా వీళ్ళిద్దరిని చూపించి ఇది జరిగింది నాయన అని చెప్పేసరికల్లా ఆయన ఏమన్నాడంటే దృఢవ్రతుడు కాసేపు ధ్యానం చేసి, అయ్యా నీ కూతురు ఈ అమ్మాయి ఏం చేసిందంటే పూర్వజన్మలో క్షత్రియ కులంలో పుట్టింది, ఇంతకు ముందు జన్మలో క్షత్రియ కులంలో పుట్టి మరి దుష్ప్రవర్తన కలిగి ఉంది. సౌందర్యవతి యవనవతి అయినటువంటి ఈమె తను ఏం చేసింది, తన స్నేహితుల మాట విని, అంటే పరపురుషుల మాటలతోటి విని భర్తని సంహరించింది. ఆ భర్తని వధించింది, కానీ ఈ చంపేసింది ఎట్లా చంపింది, వాళ్ళందరినీ అమ్మాయికి ఏవో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరినీ పిలుచుకొచ్చింది. వాళ్ళు అతన్ని కొట్టి చంపేసేసరికల్లా రక్తం కిందంతా పడేసరికి దాన్ని తట్టుకోలేకపోయిందట, భయం వేసింది. రక్తాన్ని చూసేసరికల్లా చూసి ఆమె ఆత్మహత్య చేసుకుందట. అయితే ఆమె పతిహత్య ఆత్మహత్య రెండూ దోషాలే. భర్తను చంపేసింది, చంపిన తర్వాత తను ఏదో బతికుంటే కనీసం ఆ కష్టాన్ని పడి ఉంటే ఒక రకంగా ఉండేది. ఆత్మహత్య మహాపాతకం, ఆ పాతకాన్ని కూడా ఆమె చేసింది. అందువల్ల ఈమె జన్మ ఈ జన్మలో ఇలాంటి కష్టం వచ్చింది. అయితే ఇప్పుడు కింద జన్మలో అంత పాపం చేస్తే ఇలా మునికుమార్తెగా ఎందుకు పుట్టిందని నువ్వు అనుకుంటావేమో. ఈమె ఏం చేసింది, పవిత్రమైన వంశంలో ఎట్లా పుట్టింది, చెడ్డ వంశంలో పుట్టుండొచ్చు కదా అని నువ్వు అడుగుతావు. ఈమె ఏం చేసేదంటే పూర్వజన్మలో మాఘమాసంలో సరస్వతీ నదీ తీరంలో గౌరీ వ్రతాన్ని ఆచరించే వాళ్లతో కలిసి తను కూడా ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించి వ్రతాన్ని అక్కడ చేసుకుంది పూజ వాళ్లతో పాటు. ఆ పుణ్యం వల్ల ఈమె పవిత్రమైన నీ వంశంలో జన్మించింది నాయన. ఈ జన్మలో కూడా ఆ అమ్మాయి ఆ స్వైరిణిగా తిరిగే తన తత్వాన్ని మార్చుకోలే, ఆ లక్షణం ఆమెతో పాటు వచ్చేసింది. నీకు తెలియకుండానే ఈమె కన్యగా ఉండగానే నీ శిష్యులతోటి దుర్మార్గంగా ప్రవర్తించింది. ఈమె మంచి సన్మార్గ ప్రవర్తన లేదు. నువ్వు వివాహం చేసే నాటికి ఈమె కన్య కాదు, ఆమె కన్యత్వాన్ని కోల్పోయింది. కాబట్టి ఆమె కర్మఫలాన్ని, ఆ దోషం వల్లే ఇలాంటి కర్మఫలాన్ని అనుభవించాల్సి వచ్చింది, కర్మఫలితం అనుభవించక తప్పదు కదా అన్నాడు. దాంతో ఆయన ఏడుస్తూ ఆయన చెవులు మూసుకున్నాడు. అయ్యో నా కూతురు ఇలాంటిదా, నాకు అంటే ఇప్పుడు కిందటి జన్మలో ఉన్న వాటికి మనమేం బాధ్యత వహించలేము, మరి ఇప్పుడు చేసిన వాటికి బాధ్యత మనమే వహించాలి కదా. ఇప్పుడు మనకు తెలిసి చేసిన వాటికి ఇంత పని చేసింది నా కూతురని ఆ విషయం తెలిసేసరికి తండ్రికి ఎంత దుఃఖం కలుగుతుందండి. కూతురి దుశ్చరిత్ర తెలుసుకోవడం కంటే కష్టమైన సంగతి ఇంకోటి లేదు తండ్రికి. తన కూతురు బంగారు తల్లి అనుకుంటాడు ప్రతి తండ్రి. దాంతో ఆయన విపరీతంగా ఏడ్చాడు.
ఏడ్చేశాడు. అయ్యో కిందటి జన్మలో పతిహత్య ఆత్మహత్య చేసింది. ఈ జన్మలో ఏమో తనకి సోదరతుల్యుడైన తన శిష్యుడితో నా శిష్యుడితోటి ఒక దుర్మార్గానికి తలపెట్టింది అని ఎంతో దుఃఖించాడు. అప్పుడు ఏం చేశాడు, దుఃఖం తీరిన తర్వాత ఆ యోగికి నమస్కరించి ఏమడిగంటే, తండ్రి నా కుమార్తె చేసిన పాపం ఎలా పోతుంది, ఆమె భర్త ఎలా బతికొస్తాడు, దయచేసి చెప్పమన్నాడు. అనేసరికల్లా అప్పుడు ఆ యోగి అన్నాడంటే, ఏమన్నాడు విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపం పోవటానికి ఆమె మాంగళ్యం నిల్చున్నట్లుగా చేయటానికి ఒక ఉపాయం ఉంది. ఏం చేయమన్నారు, మాఘమాసంన ప్రాతస్నానం చేసి నదీ తీరమున కానీ సరస్తీరమున కానీ ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారాలతో పూజించవలను. సువాసనులకు దక్షిణతోటి ఆ గౌరీదేవిని సమర్పించవలను. అంటే ఇసుకతో చేసిన గౌరిని సువాసనులకి సమర్పించాలట, పూజ చేసిన గౌరీదేవిని. ఈ విధంగా ప్రతిదినము చేయించు ఈ అమ్మాయితోటి. ఈమె భర్త తిరిగి జీవిస్తాడు, ఈమె పాపాలు నశిస్తాయి. మాఘశుద్ధ తదీనాడు 2 కొత్త చేటలు తెచ్చి వాటిలో చీర, రవికెలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగున్నవి సువాసిని అలంకారాలని ఉంచి దక్షిణ తాంబూలాలతో వాయనాన్ని ఉంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరింపు చేయము. ఆ సువాసినికి షడ్రశోపేత భోజనం పెట్టి గౌరవింపవలను. మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై మాంగళ్యము నిల్చును. మాఘస్నానం చేసిన విధవరాలు విష్ణులోకాన్ని చేరుతుంది. మాఘస్నానం చేసి గౌరీవ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యాన్ని నిలుపుకొని చిరకాలము సుఖించును. ఇంకా పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానం చేసినచో వారెట్టివారైనను ప్రవాహం నొందంటే వారి అను ప్రవాహం నొంది చిరకాలము సుఖించి అంటే హరి అనుగ్రహాన్ని పొందుతారనమాట. ఎలాంటి వాళ్ళైనా పిచ్చివాళ్ళైనా కూడా వాళ్ళకు కూడా హరి అనుగ్రహం లభిస్తుంది, చిరకాలం భూమి మీద సుఖంగా ఉండి పుణ్యలోకాల్ని పొందుతారని చెప్పి యోగి వివరణగా చెప్పి తన దారిని తను వెళ్ళిపోయాడు. ఈ సుదేవుడు ఏం చేశాడంటే యోగి మాటలు నమ్మి తన కుమార్తెతోటి మాఘ స్నానము, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయించాడు. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడాయను. ఆమె చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతో భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠము చేరును. కావున మాఘమున ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సున గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరిని గాని గౌరిని గాని అర్చించిన వారు ఈ సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములను పొంది పరమున వైకుంఠవాసులగుదురు సుమా అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన విశేషమును మహత్యమును వివరించెను. ఈ రకంగా ఈ శివపార్వతులిద్దరి సంవాదంలో ఈ సుదేవుడనే ఋషి కుమార్తె ఎలా తన భర్తతో కలిసి విష్ణులోకాన్ని పొందిందో చెప్పబడింది. దీంతో 3వ అధ్యాయం పూర్తయిందండి. రేపు మళ్ళీ 4వ అధ్యాయంతో కలుసుకుందాం. నమస్కారం.